భారత ఎలక్షన్ కమిషన్. భారత ఎన్నికల కమిషన్ 1950లో ఏర్పాటయ్యింది. భారత ఎన్నికల కమిషన్ కు మొదట్లో ఒకే కమిషనర్ ఉండేవారు. 1989లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో త్రిసభ్య వ్యవస్థను ఏర్పాటు చేశారు. 1990లో పివి సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు మరలా ఒకే కమిషనర్ గా మార్చారు. తిరిగి 1993లో పివి నరసింహారావు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక ముగ్గురు కమిషనర్లు ఉండేలా త్రిసభ్య వ్యవస్థను పునఃప్రారంభించారు. 10వ ఎలక్షన్ కమిషనర్ గా టిఎస్ శేషన్ ఉన్నప్పటి నుండి త్రిసభ్య వ్యవస్థ కొనసాగుతూనే ఉంది. ఎలక్షన్ కమిషనర్ పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా వయో పరిమితి 65 సంవత్సరాలు. ఏది ముందుగా వస్తే అది. ఎన్నికల కమిషనర్ గా నియమితులైన వారు ఒకసారి మాత్రమే పదవిలో కొనసాగుతారు. రెండవసారి అవకాశం లేదు. భారత ఎన్నికల కమిషనర్ ను రాష్ట్రపతి నియమిస్తారు. భారత ఎన్నికల కమిషన్ భవనం పేరు నిర్వచన్ సదన్. ఎన్నికలను అధికారికంగా ప్రకటించే వ్యక్తి ప్రధాన ఎలక్షన్ కమిషనర్. భారతదేశంలో రాజకీయ పార్టీలకు గుర్తింపునిచ్చేది ఎన్నికల కమిషన్. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి మినహా మిగిలిన ఎన్నికల వివాదాలను విచారించే అధికారం ఎన్నికల కమిషన్ కు ఉంటుంది. తమ కార్యకలాపాలకు సంబంధించి ఎవరికి కూడా నివేదిక సమర్పించని కమిషన్ ఎలక్షన్ కమిషన్. భారత మొదటి ఎలక్షన్ కమిషనర్ సుకుమార్ సేన్ 1956 నుండి 58 వరకు విధులు నిర్వర్తించారు. భారత రెండవ ఎలక్షన్ కమిషనర్ కెవికే సుందరం. మొదటి మహిళా ఎలక్షన్ కమిషనర్ విఎస్ రమాదేవి. మొదటి ముస్లిం ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురేషి. ఎక్కువ కాలం ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన వ్యక్తి కెవికే సుందరం. కమిషనర్ గా 1958 నుండి 1967 వరకు 8 సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించారు. తక్కువ కాలం ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన వ్యక్తి నాగేంద్ర శర్మ. కేవలం 1 నెల 20 రోజులు బాధ్యతలు నిర్వహించారు. ఓటరు గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టిన ఎన్నికల కమిషనర్ టిఎన్ శేషన్. ఓటర్లందరూ ఓటరు గుర్తింపు కార్డు ఉపయోగించి ఓటు వేసిన తొలి రాష్ట్రం హర్యానా. పలు వివాదాస్పద సంస్కరణలు ప్రవేశపెట్టిన ఎన్నికల కమిషనర్ టిఎన్ శేషన్. రామన్ మేఘసేసే అవార్డు పొందిన ఎలక్షన్ కమిషనర్లు టిఎన్ శేషన్, జెఎం లింగ్డో. భారత ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన తొలి ఆంధ్రుడు ఆర్విఎస్ పేరిశాస్త్రి 8వ ఎలక్షన్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వినియోగించిన తొలి రాష్ట్రం కేరళ. కేరళలోని వరూర్ నియోజకవర్గం. దేశం మొత్తం ఓటింగ్ యంత్రాలను వినియోగించడం 2004వ సంవత్సరంలో జరిగిన 14వ ఎన్నికల నుండి ప్రారంభమయ్యింది. భారత ఎలక్షన్ కమిషనర్ల జాబితా. మొదటి ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్. పదవీ కాలం 21 మార్చ్ 1950 నుండి 19 డిసెంబర్ 1958 వరకు.
రెండవ ఎన్నికల కమిషనర్ కేవీకే సుందరం, పదవీ కాలం 20 డిసెంబర్ 1958 నుండి 30 సెప్టెంబర్ 1967 వరకు. మూడవ ఎన్నికల కమిషనర్ ఎస్పి సేన్ వర్మ, పదవీ కాలం 1 అక్టోబర్ 1967 నుండి 30 సెప్టెంబర్ 1972 వరకు. నాలుగవ ఎన్నికల కమిషనర్ డాక్టర్ నాగేంద్ర సింగ్, పదవీ కాలం 1 అక్టోబర్ 1972 నుండి 6 ఫిబ్రవరి 1973 వరకు. ఐదవ ఎన్నికల కమిషనర్ టి స్వామినాథన్, పదవీ కాలం 7 ఫిబ్రవరి 1973 నుండి 17 జూన్ 1977 వరకు. ఆరవ ఎన్నికల కమిషనర్ ఎస్ఎల్ షెగ్దర్, పదవీ కాలం 18 జూన్ 1977 నుండి 17 జూన్ 1982 వరకు. ఏడవ ఎన్నికల కమిషనర్ ఆర్కే త్రివేది, పదవీ కాలం 18 జూన్ 1982 నుండి 31 డిసెంబర్ 1985 వరకు. ఎనిమిదవ ఎన్నికల కమిషనర్ ఆర్విఎస్ పేరిశాస్త్రి, పదవీ కాలం 1 జనవరి 1986 నుండి 25 నవంబర్ 1990 వరకు. తొమ్మిదవ ఎన్నికల కమిషనర్ శ్రీమతి విఎస్ రమాదేవి, పదవీ కాలం 15 నవంబర్ 1990 నుండి 12 డిసెంబర్ 1990 వరకు. పదవ ఎన్నికల కమిషనర్ టిఎన్ శేషన్, పదవీ కాలం 12 డిసెంబర్ 1990 నుండి 11 డిసెంబర్ 1996 వరకు. 11వ ఎన్నికల కమిషనర్ ఎంఎస్ గిల్, పదవీ కాలం 12 డిసెంబర్ 1996 నుండి 13 జూన్ 2001 వరకు. 12వ ఎన్నికల కమిషనర్ జేఎం లింగ్డో, పదవీ కాలం 14 జూన్ 2001 నుండి 7 ఫిబ్రవరి 2004 వరకు. 13వ ఎన్నికల కమిషనర్ టిఎస్ కృష్ణమూర్తి, పదవీ కాలం 8 ఫిబ్రవరి 2004 నుండి 15 మే 2005 వరకు. 14వ ఎన్నికల కమిషనర్ బిబి టండన్, పదవీ కాలం 16 మే 2005 నుండి 29 జూన్ 2006 వరకు. 15వ ఎన్నికల కమిషనర్ ఎన్ గోపాలస్వామి, పదవీ కాలం 30 జూన్ 2006 నుండి 20 ఏప్రిల్ 2009 వరకు. 16వ ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లా, పదవీ కాలం 21 ఏప్రిల్ 2009 నుండి 29 జూలై 2010 వరకు. 17వ ఎన్నికల కమిషనర్ ఎస్వై కురేషి, పదవీ కాలం 30 జూలై 2010 నుండి 10 జూన్ 2012 వరకు. 18వ ఎన్నికల కమిషనర్ ప్రస్తుతం విఎస్ సంపత్, పదవీ కాలం 11 జూన్ 2012 నుండి